హాయ్ అండి. ఈరోజు డిన్నర్ సింపులే కానీ సూపర్ టేస్టీ కాంబినేషన్స్ అయితే చేసా. ఇది నైట్ డిన్నర్ మినీ వ్లాగ్ అండి. టమాటా చట్నీ ప్లస్ దోస అన్నమాట ఈరోజు మా డిన్నరు. దానికోసం ముందుగా టమాటాలన్నీ కట్ చేసుకుంటున్నాను. టమాటాలన్నీ బాగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇందులో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఎండుమిర్చితోటి చేస్తున్నానండి. ఎండుమిర్చి ప్లస్ వెల్లుల్లి చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది ఈ టమాటా చట్నీకి. డెఫినెట్లీ మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది ఏంటనేది కమెంట్ అయితే చేయండి. ఇంక ప్రాసెస్ అయితే చూస్తున్నారుగా, టమాటాలు అలా కట్ చేసేసుకోవాలి నీట్గా. మొత్తం ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాము. ఒక టూ ఆనియన్స్ సరిపోతుంది అనమాట. టమాటాలు ఒక 5-6 అయితే సరిపోతుంది. అలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొద్దిగా ఎండుమిరపకాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో, అంటే ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. కొద్దిగా మగ్గితే సరిపోతుంది అనమాట. అంటే పైన తొక్క అనేది లేస్తుంది కదా టమాటాలకి, అలా ఉంటే సరిపోతుంది అనమాట. ఆనియన్స్ వేసి వేపేసుకుందాము. ఆ తర్వాత ఇంక టమాటాలు అయితే వేసుకోవాలి. ఇంకా మా అమ్మ ఏమో వెనక నుంచి కొత్తిమీర చూపించు మమ్మీ, కొత్తిమీర చూపించు మమ్మీ అని చూపిస్తుంది. ఇంకా మా వారును షన్ను పాలు తీసుకురావడానికి వెళ్ళారనమాట బయటికి. ఇంకా నేను అమ్మాయి ఉన్నాము. వాళ్ళు వచ్చే లోపల చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. అప్పుడు అందరం కలిసి ఒకసారి కూర్చొని తినేయచ్చు. ఇప్పుడు అలాగే టమాటాలు అంతా మగ్గిపోయాక తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా పసుపు, రాళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. కొత్తిమీర, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 2 వేసుకుంటే సరిపోతుందండి. అంతే చల్లారబెట్టుకొని మిక్సీకి అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. టేస్టీగానే చాలా బాగుంటుంది. గట్టిగా ఉంటేనే బాగుంటుంది అనమాట. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో అసలుకి. ఇప్పుడు పోపు వేసుకుందాం. దానికి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, శనగపప్పు, అదే పచ్చనిపప్పు అంటారు కదా, అది ప్లస్ ఉద్దిపప్పు కొద్దిగా అన్నీ వేసుకొని కొద్ది ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతే, మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దోశ అయితే పోసేసుకున్నాము. ఇంకా అంతే అండి మా సింపుల్ డిన్నర్ అయితే ఈ రోజుకి. వేడి వేడి దోశ విత్ టమాటా చట్నీ. మీరు చూసేసారుగా వ్లాగ్. ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాత్రం కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. మా వాడేమో కిచెన్లోకి వచ్చి మరీ తీసుకెళ్ళాడు గిన్నె. వేడిగా ఉందంటే వాళ్ళ డాడీకి ఇచ్చి కూర్చున్నాడు. చూడండి ఎట్లా ఊదుకుంటున్నాడు చెయ్యి. ఓకే అండి, ఈరోజుకి ఇదే మా వ్లాగ్. ఇంతటితో ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్, సీ యూ.